G3 మీడియా. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సేవకుడు డాక్టర్ బుసాని బాబురావు వర్మ జన్మ శతవార్షికోత్సవ వేడుకలకు హైదరాబాద్లో ఘనంగా శ్రీకారం చుట్టారు. 2026 ఆగస్టు 26 నుంచి 2027 ఆగస్టు 26 వరకు ఏడాది పాటు శత జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, గాంధీ సెంచరీ హాల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి రాజకీయ, సామాజిక, పరిపాలనా, వైద్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై ఆయన సేవలను స్మరించుకున్నారు. బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వి హనుమంతరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కెవి రమణాచారి తదితరులు పాల్గొన్నారు. బుసాని బాబురావు వర్మ స్వాతంత్రోద్యమంలో భాగస్వామి కావడంతో పాటు గాంధీ భవన్ ట్రస్ట్, బుర్గుల రామకృష్ణారావు ట్రస్ట్ చైర్మన్గా, జాతీయ బీసీ కమిషన్, ఏపీ బీసీ కమిషన్ సభ్యుడిగా సేవలందించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, విద్య, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని వక్తలు చెప్పారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు కొత్తగా సెన్సస్ వచ్చింది, సెన్సస్ కూడా మాకు వెళ్ళలేదు. ఇది ఎక్కడికి వచ్చేది బాబు? మేము మనుషులమా కాదా? మేము ఓట్లేసే విషయంలో మాదమై ఎన్ని రోజులు ఈ అన్యాయం ఉంటున్నా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నేను చాలా సంతోషపడ్డా. ఈ దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రి అని అమిత్ షా చెప్పాడు. నేను గానుగ తిప్పుతాను, నూనె తిప్పుతాను. నూనె లేదు, గానుగ లేదు, ఎక్కడ పోయిందో నాకు తెలియదు. కనుక నా ఉద్దేశంలో బాబురావు గారి ఆలోచనను నిజంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవాళ ఎడ్యుకేషన్ సొసైటీలో ఆయన పాత్ర ఉన్నది. అదేవిధంగా ముందుకు చదువుకోవాలని అందరినీ ముందుకు తీసుకుపోయాడు. అదేవిధంగా ఏది గాంధీ భవన్ ట్రస్ట్ కూడా ఆయన చైర్మన్ ఉన్నాడు. కనుక నా ఉద్దేశంలో ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీ వారికి ఒక కోరిక కోరుతున్నానండి. ఆయన చాలా రోజులు ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీలో పార్టిసిపేట్ చేశాడు, బీసీల గురించి కొట్లాడు. కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ తప్పనిసరిగా ఇవాళ మేము కొట్లాడుతున్నాం. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ రావడంతో చెప్పాడు, ఏమైనా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ చాలా పనిచేస్తుంది, స్కూల్ పెట్టిండ్రు. సందర్భాల్లో పెద్దలు గోపాలకృష్ణ గారితో సహా మా గురువు చొక్కారావు గారు సందర్భించి మేము కేశవరావు గారి దగ్గర కూడా వెళ్ళేటువంటి వాళ్ళ సందర్భంలో ఆ విధంగా వీళ్ళందరితో పెద్దలతో పరిచయం అయింది. అప్పటి నుంచి అంటే మేము విద్యార్థి సంఘరాజు కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా మా తర్వాత ఆయన డిగ్రీ కాలేజీలో ప్రవేశం పొందినటువంటి సందర్భంలో అప్పటి నుండి మురళీధరరావు కమిషన్ మొదలుకుంటే ఆ ఉద్యమాల్లో భాగస్వాములు వీళ్ళందరూ కూడా స్ఫూర్తిదాతలు మాకంతా. బాబురావు వర్మ గారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు, అప్పుడున్నటువంటి పెద్దలు హనుమంతరావు గారు కావచ్చు, బాలగౌడ్ గారు, మాణిక్రావు గారు. The first statement in the creamy layer is children of IAS officers are exempted from this creamy layer. So I couldn't enjoy the BC scholarship or the BC percentage in the PG graduation. So I myself was accepted from the BC creamy layer. The other thing I wanted to say is this exhibition grounds is actually second one. The amount of time is almost equal to the amount of time he spent in exhibition grounds. Every day he would bring me from Little Fair High School here, make meetings. Though I would cry, he would actually make me wait, make meetings that he would prefer events in society more than his family events. He would escape his family gatherings and stay in the exhibition society and work. A lot of respect and trust. Coming from another house into a new house, without love, without trust, without respect, no woman can survive in a particular house. I think that is the biggest gesture that he has shown towards me, and it is very warmth in his presence for me in that particular house. The next thing I would like to share is as a doctor. The few points, the way he